సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండల వ్యాప్తంగా అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల వద్ద సరైన కల్లాలు లేక తెచ్చిన ధాన్యం పోయడానికి స్థలం సరిపోక రైతులు పడుతున్న అవస్థలను చూసి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. దుద్దెడ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని నీళ్లలో నుండి తీస్తూ కన్నీరు పెట్టుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జాప్యం చేస్తే మొలకెత్తి మరింత నష్టం వాటిల్లుతుందన్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో పంటకు తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించడం లేదని, ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. 6 నెలలు కష్టపడి పంట పండించినాము. పంట పండించిన తర్వాత కోసుకొని వరి ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకొచ్చినాము. మార్కెట్లోకి తీసుకొచ్చి 10 నుంచి 15 రోజులు అవుతుంది. అధికారులు ఎవరైనా సరిగా పట్టించుకోలేరు. పట్టించుకోకపోయే కారణం వల్ల అకాల వర్షం దానికి తోడైంది. ఆ తోడుకు వర్షం వచ్చి మొత్తం ధాన్యం అంతా కాలిపోయింది. దానిపైన ధాన్యాన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ త్వరగా చర్యలు తీసుకొని ఈ ధాన్యాన్ని కొనాల్సిందిగా కోరుతున్నాను. ఈ వర్షానికి అన్ని ఒడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఈ మొలకలు అమ్ముకుంటే తప్ప మాకు పెట్టుబడి రాని పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మొలకొచ్చిన వడ్లను మీరు కొనుగోలు చేసి మాకు కనీసం పెట్టుబడి వచ్చే విధంగా సహాయం చేయగలరని కోరుతున్నాం. కొనాలని కోరుతున్నాం. వడ్లు వర్షానికి మొత్తం నానిపోయినాయి. వడ్లు మొలకలు వచ్చినాయి. ఏం చేసే పరిస్థితి లేదు. ఎండవేయాలని కూడా ప్లేస్ కూడా లేదు. మీరు తొందరగా స్పందించి వడ్లు కొనాలని కోరుతున్నాము. మొలకలు వచ్చినాయి. ఆ మొలకలు వచ్చిన వడ్లు మేము ఏం చేయలేదు. ఏదైనా వర్షం ఎక్కువైంది అనుకో రైతులు మాత్రం ఏదో పెట్టుబడి కూడా అందది. పెట్టుబడి కూడా వచ్చే పైసలు కూడా లేవు. ఇక్కడ మొలకెత్తినాయి తీసుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. తెచ్చి 10-15 రోజులు అవుతుంది. మస్తు ఇబ్బంది పడుతున్నాం. 15 రోజుల నుంచి బీట్లోనే ఉండు అవుతుంది. ఒడ్ల బీట్ల అధికారులు తొందరగా స్పందించి మా కష్టాన్ని చూడాలని కోరుతున్నాం.